జీవీఎంసీ విశాఖ నగరంలోని పెందుర్తిలో సిపిఎం 24వ జిల్లా మహాసభలు 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశ ప్రధాని వచ్చే ఏడాది జనవరి 8న విశాఖపట్నం వస్తున్న సందర్భంగా విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కాకుండా పెట్టుబడుల ఉపసంహరణగా అడుగులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను మిట్టల్కు అప్పగించడానికి చంద్రబాబు, మోడీ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు 8వ తేదీ విశాఖపట్నం ప్రధానమంత్రి వస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక్కడ అనేక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని. ప్రధానమంత్రి 8వ తేదీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఉక్కు ఫ్యాక్టరీ మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మనకు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన తప్పించుకుంటున్నారు. దీని గురించే ప్రస్తావన చేయటం లేదు, మాట్లాడటం లేదు. మౌనంగా గుట్టు చప్పుడు కాకుండా కాగల పని గంధారులు చేస్తారన్నట్టుగా ప్రైవేటీకరణకి అవసరమైనటువంటి అన్ని పనులు తాపకన నీరులాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాయకులు మాత్రం ఇక్కడ జరగదు, ప్రైవేటీకరణ జరగదు అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో కూడా మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీకి సౌకర్యాల గురించి అడిగాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా నిలబెట్టాలి, దాన్ని ఎలా కాపాడాలనే విషయం మాత్రం కనీసం మాట మాత్రంగా కూడా ఆ రోజు ప్రస్తావించలేదు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ని కలిసినప్పుడు ప్రైవేటీకరణ కాకుండా డిజిన్వెస్ట్మెంట్ అనే పదం వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ. ఎన్నైనా కావచ్చు, 20% కావచ్చు, 40% కావచ్చు, 50% కావచ్చు, 70% కావచ్చు, పెట్టుబడుల ఉపసంహరణ.